బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మందికి కళలో ఎన్నో స్వప్నాలు వస్తూ ఉంటాయి. అంటే స్వప్నం అంటేనే కళ, కళలో ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి వస్తున్న అనుమానం, కళలో బంగారం కొంటే అసలు దేనికి సంకేతం అంటారు? దాని గురించి ఏమంటారు? కళలు అనేది కామన్గా ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ కొన్ని రకాలుగా ఆ ఒక సిచ్యువేషన్ బట్టి, మనం నిద్రించేటువంటి స్థానాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కళలు రావడానికి గల కారణం ఏంటంటే తిన్నది అరకపోవటం, ఓకే, మనిషి బాడీలో హీట్ జనరేట్ అవటం, అలానే ఏదైనా సమస్య నుంచి ఆందోళన చెందడం, వీటి వలన మరొకటి ఏంటంటే మనం అనుకున్నది సాధించలేకపోవటం. వీటన్నిటి కారణాల వల్ల కళలు వస్తాయి. మరొకటి ఏవైనా మొక్కుబడులు కానివ్వండి, పూర్వీకుల శాపాలు కానివ్వండి ఉంటే కళలు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కళలు రావడానికి గల కారణాలు అయితే ఇవి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే తిన్నది అరకపోవటం, పని లేకపోవటం. ఓకే, ఇవి కారణాలు. దాంట్లో నిజమైనటువంటి స్వప్నం అనేది ఎప్పుడు వస్తుంది అంటే బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనం లేచేంత వరకు కూడా, లేచేంత వరకు అంటే 11, 12 కాదు, ఉదయం 5 గంటలు, ఈ సమయం వరకు వచ్చేటువంటి కళలు కొన్ని బ్రాహ్మీ ముహూర్తంలో వస్తాయి అన్నమాట. అవి ఏంటంటే అవి కొన్ని జరగవచ్చు, కొన్ని సంకేతం రావచ్చు. మీకు ఇది జరగపోతుంది, జాగ్రత్త పడండి అని సంకేతం రావచ్చు. దానిలో వచ్చేటువంటి కళలు ఏ సమయంలో వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా మనకి ఏ సమయంలో వచ్చింది చూసుకున్న తర్వాత ఆ కళలో ఉన్నటువంటి ఏమిటి అనేది మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అసలు ఏమొచ్చింది? ఇప్పుడు మీరు అన్నట్టుగానే బంగారం వచ్చింది అనుకుందాం. ఈ బంగారం ఎలా వచ్చింది? గనుల రూపంలో వచ్చిందా? మనము తోముతున్నట్టు తీస్తున్నట్టు వచ్చిందా? మనము దాన్ని కాస్తున్నట్టు వచ్చిందా? మనం ధరించినట్టు వచ్చిందా? ఒలిచినట్టు వచ్చిందా? మనం కొన్నట్టు వచ్చిందా? ఎలా వచ్చిందనేది చూసుకోవాలి. ఆ చూసుకోవడమైనా నాకు బంగారం కొల వచ్చింది, నాకు కొండ ఎక్కితే ఎక్కడో దొరికింది, లేదా పోతూ ఉంటే బంగారం దొరికింది, ఇలాంటివి వచ్చేసాయన్నమాట. అలాంటి కళలో బంగారం కనిపించడంలో ఒకటి అయితే అది ఎలా వచ్చింది, దాని తాత్పర్యం వేరే మారిపోతుండిద్ది. స్థలానికి అడుగడుగున నిక్షేపణ అన్నట్టుగా మన కళలో వచ్చే వాటిని సూక్ష్మంగా గమనించుకోవాలి. కళల శాస్త్రంలో మనకి కొన్ని ఉంటాయి, కొన్ని మనకి సూక్ష్మంగా గమనించుకుంటేనే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మీరు అన్న దాంట్లో బంగారం రావడం, బంగారం కొన్నట్లు రావడం, అలానే ఇంకేంది బంగారం కొన్నట్టు కానివ్వండి, లేకపోతే దొంగలించినట్టు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఒక పెద్ద కొండ మీద కనిపించినట్టు ఇందాక మీరు అన్నట్టుగా, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటారు? అసలు బంగారం అనేది కళ్ళలోకి రావడం, ముఖ్యంగా ఏదో ఒక విధంగా బంగారం కళ్ళలో రావడం, ముఖ్యంగా మనకి వచ్చిన సమయాన్ని గమనించుకోవాలి ఒకటి. రెండోది, బంగారం రావడం అనేది ఏదైతే ఉందో అది ఇంట్లో ఎవరైనా పెళ్ళి అవ్వాల్సినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి త్వరగా పెళ్ళి అవుతుంది అని అర్థం. ఏది బంగారంగా కొండల కళ్ళలోకి రావటం, బంగారం కొన్నట్టుగా కళ్ళలోకి రావటం, ఏదో శుభకార్యం నిర్వర్తించిపోతున్నారు అని అర్థం. దానివల్లనే బంగారం అనేది కళ్ళలోకి వస్తుంది. అది కూడా బ్రాహ్మీ ముహూర్తం సమయంలో లేదా సూర్య ముహూర్త సమయంలో వస్తే అది జరుగుతుంది త్వరలో అని అర్థం. మరొకటి, కొండల రూపంలో బంగారం రావటం, బంగారం కొనడం, అది ఎంత కొన్నా మనం ఒంటి మీద ధరించుకోవడం లాంటివి అయితే అవి రాకూడదు. అంటే మనము కొన్నం రావచ్చు, ఒంటి మీద ధరించుకునే విధంగా రాకూడదు. అది శని భగవానుడు. బంగారం ఒంటి మీద ధరించాము అంటే అది ఖచ్చితంగా భయాందోళన చెందుతారు, ఏదో భయం అయితే మీకు పీడిస్తుంది, ఆర్థికంగా నష్టపోతారు అని అర్థం. ఎందుకంటే బంగారం ఒంటి మీద శాశ్వతంగా ఉంచుకోరు ఎవరు. అవును. అందుకని దానివల్ల ఎప్పుడో నష్టపోయేదానికి ఉన్నది, జాగ్రత్త పడండి అని. అందరూ ఆలోచించేది ఏంటంటే బంగారం ఒంటి మీద ఉండడం వల్ల నిజంగా నాకేం కొనుక్కుంటానేమో అని అర్థం. కానీ అది కాదు, అది శనీశ్వరుని రూపం అన్నమాట. ఏదో చెడు జరగబోతుంది అని అర్థం. మరొకటి, బంగారం చేజార్చుకోవడం, దొంగతనం అవ్వటం, ఇది రావటం. ఈ దొంగతనం అవ్వటం, చేజార్చుకొని వెళ్ళిపోవటం లాంటివి వస్తే ఏదో ఆపద జరగబోతుంది అని అర్థం. మరొకటి, నీకేదో దోషం పట్టి పీడిస్తుంది. బంగారం చేజార్చుకున్నావు అనుకోండి, నీకేదో దోషం పట్టి పీడిస్తుంది, ఎవరు నిన్ను మోసం చేయబోతున్నారు అని అర్థం. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం కలియుగంలో చాలా విలువైన వస్తువు. అలాంటిది చేజార్చుకున్నావంటే ఏదో నీకు కీడు సందేశిస్తుంది, నీకు దగ్గరున్న వారే నీకేదో కీడు తలుస్తున్నారు అని అర్థం. దానితో పాటు మనము జాగ్రత్త పడతాం.
ఇప్పుడు మనకి ఒక దగ్గర ప్రమాదం ఉంది అంటే ఆ రూట్లోకి మనం వెళ్ళాం. అలానే ఈ బంగారం సంకేతం అనేది ఈ రకంగా ఉంటుంది. మరొకటి బంగారము మూట కట్టినట్టుగాను ఎక్కడో దాచిపెట్టినట్టుగాను ఉంటే ఏదో మొక్కుబడి ఉన్నది నీకు, ఏదో స్వామివారి ఆలయంలో నీకేదో మొక్కుబడి ఉంది, వారు మిమ్మల్ని ఆ మొక్కుబడి తీర్చుకోమని పిలుస్తున్నారు. ఆ మొక్కుబడి దేనికి చేస్తారు? ఏదో కోరిక కోరి, ఆ కోరిక తీరేందుకు మొక్కుబడి తీర్చండి, అప్పుడు కోరిక తీరేదానికి ఆసన్నమైంది సమయం అని అర్థం. ఈ బంగారం రావడంలో విధానాలు, సమయము, ఆ వచ్చేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి కళలో వస్తే. మరొకటి బంగారాన్ని ఎక్కువ ఊహించుకొని మనమే తవ్వినట్టుగా మనమే కాల్చినట్టుగా వస్తే మీకు సంతానం కలిగేటువంటి ప్రాప్తి చెందుతుంది అని. అది పెళ్ళి అయిన వారికి వస్తే. పెళ్ళి కాని వారికి వస్తే వారు ఇంకా కష్టపడే కాలం ముందుకున్నది, ఇంకా మీరు బాగుపడేదానికి సమయం పడుతుంది అని అర్థం. అంటే వారి పర్సన్ బట్టి కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కళలన్నీ కూడా నిజమవ్వాలి, ఈ కళలన్నీ కూడా నిజమాబద్ధమా తెలుసుకోవడానికి మనము నిద్రించేటువంటి స్థలం, మనము ఏ దిక్కున తలబెట్టి నిద్రిస్తామో ఆ దిక్కును బట్టి కూడా మనకి ప్రెడిక్షన్ మారిపోతుంది. ఉత్తర దిక్కున తలపెట్టేసి నిద్రించారు ఎవరు, ఒకవేళ ఎవరైనా నిద్రించినప్పుడు ఇలాంటి బంగారం లాంటి కళలు వస్తే ఖచ్చితంగా నీకేదో ఆరోగ్య సమస్య వస్తుంది అని అర్థం. తూర్పు దిక్కుగా పనుకొని నిద్రిస్తే కనుక వారికి ఇలానే బ్రాహ్మీ ముహూర్తం నుంచి సూర్యముహూర్తం వరకు ఇలాంటి కళ బంగారం సంబంధించి వస్తే అది నిజమవ్వచ్చు అని కొంతమేర 70% చెప్పవచ్చు. అంటే మనం చెప్పినటువంటి ఏదైతే తాత్పర్యం ఉందో ఆ విధంగా వారికి అవ్వచ్చు. ఇక దక్షిణ దిశగా నిద్రిస్తే వారికి ప్రమాద శాస్తు ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం. అంటే ఉత్తర వైపున ఆరోగ్యం, దక్షిణ వైపున ప్రమాద శాస్తు జరగవచ్చు అని అర్థం. ఇకపోతే పడమర దిశగా నిద్రిస్తే వారికి వచ్చేసి ప్రత్యేకంగా వచ్చేసి పనులు అనేది ఆటంకాలు పడతాయి, 1-2 సార్లు ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే అని అర్థం. ఇన్ని రకాలుగా భావన చేసుకోవచ్చు. మనకేదో కళ్ళకు వచ్చింది కదా అని అంత ఈజీగా భయపడేటువంటి ఇది కానీ అది తెలియక కొంత, తెలిసి కొంత, కొంతమందిని అడిగేసి వారికి నచ్చింది చెప్పేసుకొని ఇదే కావాలని భయపడుతూ అవసరమైతే లేదు. కొంతమంది కూర్చొని నిద్రపోతారు, వారికి కూడా కల వస్తుంది. కూర్చొని నిద్రపోయేటువంటి కల వస్తే అది పెద్దగా ఫలించదు, ఎందుకంటే కూర్చుని వారు ఎక్కువగా కూర్చోలేరు కాబట్టి అది పెద్దగా మనం పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది బంగారం సంబంధించినటువంటి కల వస్తే కనుక ఇలాంటి విధానం అయితే సరిపోతుంది. అయితే గురువుగారు, బంగారం ఆభరణాల రూపంలో షాప్లో నుంచి కొంటున్నట్టుగా, ముఖ్యంగా నల్ల పూసలు కొంటున్నట్టుగా వస్తే అవి దేనికి సంకేతం అంటారు? ఇంట్లో ఏదైనా కీడు జరగబోతుంది అంటారా, లేకపోతే ఇంకేం జరగబోతుంది? ఖచ్చితంగా వచ్చేటువంటి సమయం ముందు మనం గమనించుకోవాలి. నల్ల పూసలు కొనడం అనేది 2 పద్ధతులు ఉంటాయి. నల్ల పూసలతో పాటు ఇంకా ఏమైనా దానికి సంబంధించి కాసు, దారము, ఎర్ర పూసలు ఇలాంటివి ఏమైనా అన్నీ కలిపి కనుక కొంటే అది ఖచ్చితంగా మంచి కోసమే అని చెప్పాలి. అది శుభకార్యాలు ఏదో నిర్వర్తించబోతున్నారు అని చెప్పాలి. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వారు పెద్ద మనుషులు అయిపోతున్నారు, పెద్దవారు ఉంటే కనుక పెళ్ళిళ్ళు అవ్వబోతున్నాయి అని వారికి గుర్తు చేయటం, వారికి పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది అని గుర్తు చేయడం అనే దానికి ఇవి కనిపిస్తాయి. ఇక ఓన్లీ దారము, నల్ల పూసలు ఇవే కనిపించాయండి మాత్రం ఆ ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని అర్థం. పైనుంచి బంగారం పడడం లాంటివి, ఏదో మనకి తెలియకుండా మనం బంగారు వాహనాలు, బంగారు పుస్తకాలు, బంగారం మీద మనం జీవించినట్టుగా ఉండేటానికి అవి కూడా ప్రమాద శాస్త్రం ఇబ్బంది కలిగించేటువంటి విధానం. నలుపు రావడం మంచిదే, కానీ ఇక్కడ పూసల లాంటివి రావడం అనేది మాత్రం కొంచెం కీడు సంకేతిస్తుంది. కాబట్టి దానికి పరిహారం నవగ్రహాల చుట్టూ తిరగాలి. దానికి పరిహారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఒక 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు 9 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ తిరిగితే ఆ ఒక పరిహారం ఏదైతే ఉందో సరిపోతుంది. నవధాన్యాలు నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి. ఒక శనివారం లేదా సోమవారం, మంగళవారాలైనా అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఒక ఏదైతే కళ మనకు వచ్చిందో ఆ ఆందోళన చెందేటువంటి ఇది వెళ్ళిపోతుంది. మరొకటి మర్రి చెట్టు లేదా వేప చెట్టు దగ్గర దీపారాధన చేయడం ద్వారా కూడా ఈ యొక్క కళ అనేది దానికి అంతటితో ఆ ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఆ ఒక చెడు అనేది భావన వెళ్ళిపోతుంది. మంచి జరగాలనుకుంటే కనుక ఏదైనా ఆలయాల్లో ముడుపు కట్టుకోవాలి. ఉన్న ఫలంగా మంచి జరిగే కళ వస్తే ఆ కళ నిజమవ్వాలంటే ఏదైనా ఆలయంలో వీరు గనక వెళ్ళి ముడుపు కట్టుకుంటే, నాయనా నాకు ఇది కళ వచ్చింది, నాకు మంచి అనిపిస్తుంది, ఆ కళ నిజమవ్వాలని కోరుకుంటున్నాను అని ఎక్కడైనా ముడుపు కట్టాలి. వారు కొలిచేటువంటి అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, కట్టుకుంటే ఆ కళ నిజమయ్యేటువంటి తరుణం ఆసనం త్వరగా అవుతుంది. ఇది కళలకు సంబంధించిన దాంట్లో ఒక చిన్న భాగం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.